హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పేరు యాపిల్ క్రంబుల్. దీన్నే యాపిల్ క్రిస్ప్ అని కూడా అంటారు. జనరల్గా ఇది ఒక యూకే డిష్ అండి, కానీ ఫారెన్స్లో ఏదైనా డిజర్ట్లా ఇది చాలా ఫేమస్. దీనికోసం ఒక 250 గ్రామ్స్ యాపిల్స్ని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఒక బౌల్లో ఉంచుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా సినామినన్ పౌడర్, కొంచెం నట్మగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసి ఇదంతా కలుపుకొని మనం ఎందులో అయితే బేక్ చేస్తున్నామో ఆ బేక్ చేసిన ట్రేలో కింద ఒక లేయర్గా వేసుకోవాలి. ఓవెన్ని ముందుగా ప్రీహీట్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక దీంట్లో ఒక 90 గ్రామ్స్ వీట్ ఫ్లోర్, మైదా కూడా మీరు వాడుకోవచ్చు, కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఓట్స్, 50 గ్రాములు బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ కలిపి తీసుకున్నానండి, 50 గ్రాముల బటర్. ఇదంతా వేసి మనకు గ్రైనీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. చూసారా, నేను వీడియోలో చూపించిన స్ట్రక్చర్ వచ్చేదాకా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక పెట్టుకున్న యాపిల్స్ ఉన్నాయి కదా, దానిపైన దీన్నంతా కూడా ఒక లేయర్ లాగా వేయాలి. సో ఇది ఈ గ్రైనీ స్ట్రక్చర్ వస్తే మాత్రమే ఇది ఇలా బేక్ అయిన తర్వాత క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర మినిమం 30 మినిట్స్ బేక్ చేయాలండి. మీకు చెప్పాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి, పైన క్రిస్పీగా అయ్యేదాకా బేక్ చేయాలి. ఇప్పుడు దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చూసారా నేను స్పూన్ పెడుతుంటే కూడా ఎంత క్రిస్పీగా ఉందో పైది. ఇలా కట్ చేసుకున్నాక పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, యాపిల్ జ్యూసీగా చాలా బాగుంటుందండి. దీన్ని విప్పింగ్ క్రీమ్ అంటే మన ఇండియాలో జనరల్గా అమూల్తో దొరుకుతుంది. ఇక్కడ చాలా రకాల విప్పింగ్ క్రీమ్స్ ఉంటాయి. ఏదైనా విప్పింగ్ క్రీమ్తో కానీ, లేకపోతే మీకు నచ్చిన ఏదో ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్తో కానీ సర్వ్ చేసుకుని తింటే హాట్గా యాపిల్ క్రంబుల్ పైన చల్లగా ఐస్ క్రీమ్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డిజర్ట్. ఒక్కసారి మీరు ఇవే మెజర్మెంట్స్తో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది చేయడం చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుందండి. సో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.